వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. షాకింగ్ సీన్. ఎయిర్పోర్ట్ రన్వేపై బొక్కబోల్తా పడిన విమానం. వీడియో వైరల్. టొరంటో కారు బస్సు పల్లీలు కొట్టడం చూసాం, కానీ విమానం పల్టీ కొట్టడం ఎప్పుడైనా చూస్తారా? ఇప్పుడు ఆ సరదా కూడా తీరిపోయింది. కెనడాలోని టొరంటో ఎయిర్పోర్ట్ లో సోమవారం ఫిబ్రవరి 15న ఓ విమానం అదుపు తప్పి అమాంతం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయి పల్టీలు కొట్టింది. అక్కడ తీవ్రంగా మంచు కురుస్తుండటంతో విమానం రన్వేపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. ఇక ఎండీవర్ ఎయిర్లైన్స్ కి చెందిన CRJ-900 విమానం ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నారు. బోల్తా పడిన విమానం నుంచి పొగలు రావడంతో అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసి అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. విమానంపై నీటిని చల్లుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెనడాకు చెందిన బాంబీరియర్ తయారు చేసిన ఈ CRJ-900 విమానంలో మొత్తం 90 మంది వరకు ప్రయాణించవచ్చు. అయితే ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని కెనడియన్స్ అధికారులు తెలిపారు. ఇక గాయపడిన వారిలో 19 మంది ప్రయాణికులని వారిలో ఏరియా ఆసుపత్రులకు తరలించారని డెల్టా ప్రకటనలో చెప్పింది. Most people appear to be okay. We're all getting off. Some smoke going on.